వీడియో వచ్చేసాక టెక్ న్యూస్ చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లేటెస్ట్ అప్డేట్స్ కోసం. ఫోన్స్ చూసుకుంటే మాత్రమే సోనీ వాళ్ళంటారు. సోనీ వాళ్ళది సోనీ RX10 5 కాంపాక్ట్ కెమెరా అయితే లాంచ్ అయిపోయింది. సో ఇక్కడ చూసుకుంటే 20.1 మెగాపిక్సెల్ కెమెరాతో పాటు వస్తుంది. 120 FPS దాకా 4K రికార్డింగ్ చేసుకోవచ్చు. 25x దాకా ఆప్టికల్ జూమ్ ఉందంట. ఇక్కడ ఈ కెమెరాలో మంచి విషయం ఇవి చెప్పేసే ప్రైస్ 2.75 lakhsతో పాటు కూడా వస్తుంది అయితే అన్నారు. సో మరి అన్ఎక్స్పెక్టెడ్ ప్రైస్ అనమాట. ఊహించలేదు ఇంతగానో ప్రైస్ కూడా వస్తుంది అనేసి. నెక్స్ట్ చూసుకుంటే టెక్నో క్యామియో 50 అల్ట్రా నుంచి అన్నమాట. సో ఈ స్మార్ట్ ఫోన్ July 17th మధ్యాహ్నం 12 లాంచ్ అవుతుంది అన్నారు. ఇది అమెజాన్లో అవైలబుల్ ఉంది. ఒకవేళ మీరు పర్చేస్ చేసుకోవాలంటే అమెజాన్లోకి వెళ్ళి మీరు పర్చేస్ అయితే చేసుకోవచ్చు అన్నమాట. నెక్స్ట్ చూసుకుని మోటరోలా ఎడ్జ్ 70 మ్యాక్స్ స్మార్ట్ ఫోన్ అయితే లాంచ్ డేట్ కన్ఫర్మ్ అయిపోయింది. 15th July రోజున లాంచ్ అవబోతుంది అన్నమాట. ఇది ఫ్లిప్కార్ట్లో అవైలబుల్ ఉంటుంది. సో సేల్స్ ఆడి ఫ్లిప్కార్ట్ పర్చేస్ చేసుకో. నెక్స్ట్ చూసుకుంటే ఆసూస్ వాళ్ళ ల్యాప్టాప్స్ ఉంటాయన్నమాట. సో ఆసూస్ వాళ్ళ వివోబుక్ 14 అండ్ వివోబుక్ 15 రెండు ల్యాప్టాప్స్ అయితే లాంచ్ అయిపోయినాయి. ఇక్కడ ఇది ఇంటెల్ వాళ్ళ కోర్ అల్ట్రా C3 ప్రాసెసర్తో పాటు కూడా వచ్చినాయి అన్నమాట. ఇక్కడ మెయిన్ చూసుకుంటే ఆసూస్ వివోబుక్ 15 చూసుకుంటే ఇది 75,000 వేరియంట్ ఉంది. ఇది క్రోమా డిజిటల్ విజయ్ సేల్స్ ఈ షాప్స్ అమెజాన్ ఫ్లిప్కార్ట్లో కూడా ఈ మోడల్స్ అవైలబుల్ ఉన్నాయన్నమాట. అండ్ ఆల్సో ఆసూస్ వివోబుక్ 14 వచ్చేసరికి 1,08,000 ల్యాప్టాప్ కూడా ఉందన్నమాట. అవి సో బాగానే ఉంది, కానీ ప్రైజెస్ ఇంక్రీజ్ అయినాయి కాబట్టి కాన్ఫిగరేషన్ అనేది చేంజెస్ ఉన్నాయి. నా ఒపీనియన్ అవి ఆఫర్ సప్లై చేయండి అనేసి అయితే అంటాను. నెక్స్ట్ సాఫ్ట్వేర్స్కి సంబంధించిన న్యూస్ చూసుకుంటే గూగుల్ వాళ్ళు ఉంటాయన్నమాట. సో గూగుల్ వాళ్ళ ఎర్త్ ప్రో ఏదైతే గూగుల్ ఎర్త్ సాఫ్ట్వేర్ ఏదైతే ఉందో ఇది డెస్క్టాప్ యాప్ ఏదైతే ఉందో ఇది June 25th 2027కి అయితే అఫీషియల్గా అయిపోతుంది అనమాట. అవి మొత్తం కూడా వెబ్ బేస్డ్ బ్రౌజర్ బేస్డ్ లేకపోతే యాప్ బేస్డ్ ఉంటుంది కదా. సో డెస్క్టాప్ వర్జన్ అయితే తీసేస్తారు, మొత్తం కూడా బ్రౌజర్ బేస్డ్కి కిందకి వెళ్ళిపోతారు అన్నమాట. సో వెళ్ళి మన దగ్గర ఆల్రెడీ సాఫ్ట్వేర్ ఇన్స్టాల్ చేసుకున్న వాళ్ళకి టైం ఉందనేసి అంటారు. ఒకవేళ మీరు చేసుకోవడానికి 25th June 2020 అంటే ఇంకా 11 నెలలు ఏమో ఉంది యూజ్ చేసుకోవడానికి. నెక్స్ట్ చూసుకుంటే రియాక్ట్ ఓఎస్ అనమాట. సో ఇది రియాక్ట్ ఓఎస్ అయితే లినక్స్ బేస్డ్ ఆపరేషన్ సిస్టమ్ అనుకోవచ్చు. దీంట్లో హాఫ్ లైఫ్ 2 గేమ్ ఏదైతే ఉందో రన్ అయింది ఎన్విడియా వాళ్ళది డ్రైవర్తో పాటు. ఇది 60 FPS దాకా కూడా వస్తుంది అనేసి అయితే అన్నారు. సో బాగానే ఉంది, కానీ ఓల్డ్ గేమ్ చాలామంది ఆడకపోవచ్చు, కానీ హాఫ్ లైఫ్ 2 చాలా రెప్యూటెడ్ గేమ్ అనమాట. నెక్స్ట్ చూసుకుంటే AMD వాళ్ళంటే సో AMD వాళ్ళది Zen 6 ఆర్కిటెక్చర్తో కన్ఫర్మ్ అయ్యే ప్రాసెస్ ఏవైతున్నాయో ఈ వీక్ లాంచ్ అవుతుంది. స్పెసిఫిక్గా చెప్పుకోవాలంటే July 22nd ఏ ఈవెంట్లో లాంచ్ అవుతుందని చెప్పి మెన్షన్ చేశారు. నెక్స్ట్ ఇంకొక హార్డ్వేర్కి సంబంధించిన న్యూస్ చూసుకుంటే మాత్రమే ఇది ASRock నుంచి అనమాట. సో ASRock వాళ్ళ టెంప్ గార్డ్ ఏదైతే ఉందో ఫెయిల్ అయిందనమాట. ఓవర్ హీట్ కానీ షట్ డౌన్ కానీ ఇంకా ఈ పర్సన్ ఎవరైతే 5090 గ్రాఫిక్ పవర్ కనెక్టర్ యూజ్ చేసిరు. సో ఇది గ్రాఫిక్ కార్డ్ కూడా కాలేదు, పవర్ సప్లై కాడ కాలింది అనేసి అయితే అంటారు. సో ఇది ఏమైనా చేంజెస్ ఉన్నాయి లేదు, కానీ రెడీట్ అయితే ఒక పోస్ట్ అయితే వచ్చిందన్నమాట. వీడియో కాల్స్ కూడా మెన్షన్ అయితే చేశారు. నెక్స్ట్ గేమింగ్కి సంబంధించిన న్యూస్ చూసుకుంటే మాత్రం స్టీమ్లో షాడో ఆఫ్ ద టూమ్ రైడర్ డెఫినెట్ ఎడిషన్ గేమ్ ఏదైతే ఉందో మీకు 299 రూపీస్ అంటే 300 రూపాయలకు అవైలబుల్ ఉంది. ఒకవేళ గేమ్ ఆడాలనుకుంటే మాత్రమే డెమో వర్జన్ అవైలబుల్ ఉంది. డెమో వర్జన్ ఆడి కూడా మీరు గేమ్ అయితే పర్చేజ్ నచ్చిందంటే గేమ్ పర్చేజ్ చేసుకో. అంటే ఇవి ఇవాళ టెక్ న్యూస్, గేమ్ న్యూస్, హార్డ్వేర్ సాఫ్ట్వేర్ సంబంధించిన న్యూస్. నచ్చి మంచి అనిపిస్తే లైక్ అండ్ షేర్ చేయండి. నెక్స్ట్ వేళ కలుసుకుంటాం.